అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదోని ప్రజలు కోరుకున్నట్లే బాగా మార్పు తీసుకొస్తా ఉన్నాడు. మార్పు జరుగుతూ ఉంది, బాగా మార్పు జరుగుతూ ఉంది. మేము మార్పు అంటే ఏదో అనుకుంటాం, కానీ ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు, ప్రజలు కూడా ఊహించుకోలేదు ఇది. ఎందుకంటే మన ఆధార్ కార్డు చేంజ్ చేసి మార్పు తీసుకొచ్చారు, మళ్ళా అది అయిపోయింది. తర్వాత ఆధార్ కార్డు మార్పు చేసినప్పుడు ఎమ్మెల్యే గతంలో ఏదైనా జరిగిందంటే తోలు తీస్తాను వాళ్ళందరినీ కూడా చెప్పే పరిస్థితి కూడా అందరూ విన్నారు. అది మేము కాదు, మేము చెప్పేది కాదు. అది ఇవి రెండోసారి ఇది. బతికిన వ్యక్తిని చనిపోయినట్లుగా సృష్టించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించుకొని వాళ్ళతో ఎలాంటి పత్రాలు లేకపోయినా అన్ని రకాలుగా రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఈ పత్రాలు కానీ లేకపోతే ఈ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ విధంగా కూడా సబ్ రిజిస్టార్లో ఏది అడగకుండానే, అంటే ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయబడు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితే లేదు. ఇలాంటివైతే మాత్రము రాజకీయ ఒత్తిడితో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందిస్తారు. ఇది ఆదోన్లో జరుగుతూ ఉండే పరిస్థితి. ఏమప్పా అంటే ఈ పరిస్థితి ఆదోన్లో జరుగుతూ ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రజలందరూ కూడా, దయచేసి వారానికి ఒకసారన్నా కూడా మీరు ఆన్లైన్లోనా మీరు ప్రాపర్టీలు ఉన్నాయా లేదని చేసి చూసుకోండి. ఇది ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు, ఈ విధంగా మార్పు తీసుకొస్తా ఉన్నారని కూడా తెలుసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా మీరేం భయపడొద్దండి, మేము అండగా ఉంటాం. ఎలాంటి సమస్య లేదు, ఏదున్నా కూడా ఇలాంటివి జరగరాదు ఆదోన్లో. ఇంతకుముందు ఎప్పుడు జరగలే, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దీంట్లో పెద్దలు వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఎందుకంటే ఆదోన్లో అయితే మన చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లు ఆదోన్లో వ్యక్తులు అయితే తెలిసిపోతా అని చెప్పేసి పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటే వెనక వాళ్ళ పెద్ద వస్త్రంలో అయితే జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. లోకల్లో ఉన్న వాళ్ళవే జల్దీ చేయరు, పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉన్నారంటే దీనికంటే అధ్వానం ఇంకేముండదు. ప్రతి వారు ఖండించాలి. ఎందుకు భయపడాలా? మన ఆస్తులు మనం కాపాడడానికి ఎవరు అవసరంలే. తిరగబడాలి మనమే. తిరగబడినప్పుడే న్యాయం ఉంటుంది, కానీ తిరగబడిపోతే ఇంకా ఎన్ని జరుగుతాయో చూసుకుంటున్నానని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా మా మీద ఆ రోజుల్లో ఆరోపణలు చేశారు, ఒక్కటి కూడా చెప్పలేకపోయినారు. అంటే కొంతమంది కొన్ని తప్పులు జరిగిండొచ్చు, ఎందుకంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము త్వరగా, ఆ విషయంలో మేము కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేసామే, కానీ ఏం తప్పుడు పనులు చేయలే. మనకి ఎప్పుడూ ఆలోచనలే లేవు, రాలే. మంచి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద కనబడుతుంది. ఆదోన్లో మాత్రం మంచి ప్రాపర్టీ, మంచి ల్యాండ్ వాల్యూ ఉంటేనే దాని మీద కనబడుతుంది. ఆ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రతి పార్టీ వాడు ఖండించాల్సిందే. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతూ ఉందంటేనే ప్రతి వారు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఈ మార్పు కోరుకోలే, మీరు ఈ మార్పే కోరలే. గతంలో తప్పులు జరిగిపోయినాయి అనే ఆలోచన మీకు వాళ్ళు కల్పించినారు కాబట్టి మీరు నమ్మినారు. సరే మా టైం బాగలేదు, సరే ఏదో అయిపోయిందని చెప్పేసి మేము అనుకుంటాం. ఇప్పుడైనా కూడా మీరు అందరూ కూడా ముందుకు రావాల. ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా, మీరు మనం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి వచ్చేదానికి మనమంతా కృషి చేస్తాం. మా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది, ఇలాంటి అన్యాయాలు జరగనిచ్చే పరిస్థితి లేదు అనేది కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నాను. మీకు ఎప్పుడుగా ఈ పార్టీ అండగా ఉంటుందని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దయచేసి ప్రతి వారు ఆలోచించుకోండి. ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయంటే పెద్దల హస్తం ఉంది అనేది
మీరంతా గమనించాలి. ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు, ఎవరెవరు దీంట్లో ఉన్నారో కూడా నాకు తెలుసు. అయినా ప్రూఫ్ లేనిదే మనం మాట్లాడదు. విన్నాం, ఎవరైనా కానీ ఏదైనా కానీ బయటకు వస్తుంది త్వరలో. ఎవరు చేసినా కూడా బయటకు వస్తుంది, మాకు తెలుసు అప్పుడే. అయినా మా మీద ఆరోపణలు చేస్తారు అనవసరంగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు, అందుకే అది వచ్చినప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా తెలియజేస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.